హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీ రేణుక కర్ణాటక. ఫ్రెండ్స్, ఈరోజు తాటి గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందరికీ తెలిసిందే, కానీ నేను వీడియో పోస్ట్ చేసి పెడుతున్నాను, కొంతమందికి తెలియకపోతే చూస్తారు అని. దానికోసం తాటికాయలు, బాగా పండిన తాటికాయలు తీసుకుని ఇలా పీచి తీసేసి టెంకలు విడదీసి పెట్టుకోవాలి. చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, వడగిన్నె, దీని సహాయంతో, బెజ్జాల గిన్నె సహాయంతో ఇలా తాటి పేసం అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా రుద్దినట్లయితే బాగా ప్రెస్ చేసి దాంట్లో ఉన్న రసం అంతా కూడా వచ్చేస్తుంది. ఇలాగా చూస్తున్నారా, ఇలా వస్తుంది. దీంట్లో బొంబాయి రవ్వ అలానే బెల్లం పొడి వేసుకుని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలిపి మీరు ఎంత వీలైతే అంత, ఒక 2 గంటలు కానీ అంతకన్నా ఎక్కువ టైం అలాగ పక్కన పెట్టినా కూడా చాలా బాగుంటుంది. రవ్వ అనేది బాగా నానిపోయి గారెలు తయారు చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఈ గారెలు చాలా టేస్ట్గా ఉంటే దీంట్లో ఇలాచి పొడి వెయ్యరు, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఎందుకంటే తాటి ఫ్లేవర్ తెలియాలి కదా, తాటిపండు ఫ్లేవర్, దానికోసం. ఈ మిశ్రమం బాగా నానిన తర్వాత ఇలా చిన్న చిన్న సైజు గారెల్లాగా తయారు చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటే ఒకసారి తయారు చేయండి. మీరు కూడా తాటి ఇడ్లీలు వేసుకోవచ్చు, అలానే తాటి రొట్టె కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు తాటి గారెలు తయారు చేశాను అనమాట. ఇలా డీప్ ఫ్రై చేసేసుకుని తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే తాటి గారెలు రెడీ. ఈ తాటిపండు ఇలా గారెలు, ఇడ్లీలు, రొట్టె కాకుండా కూడా తాటిపండుని కాల్చి కొంచెం చల్లారిన తర్వాత ఆ తాటిపండుని అలా తింటుంటే కూడా రసం అనేది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మేము చిన్నప్పుడు ఎక్కువగా అలానే తినడానికి ఇష్టపడేవాళ్ళం అనమాట. ఈ ఆషాఢం వచ్చింది అంటే మనకి గుర్తొచ్చేది తాటిపండుతో చేసే ఈ వంటకాలు, అలానే గోరింతాకు, కజ్జికాయలు. కంపల్సరీ ఆషాఢంలో కజ్జికాయలు వండుతారు. ఈ తాటి ఐటమ్స్ అన్నీ చేస్తుంటారు అనమాట, తాటిపండుతో చేసే ఐటమ్స్. అలాగే కంపల్సరీ గోరింతాకు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్